సినిమా తీసాం. మనం కష్టాన్ని నమ్ముకున్నాము, డబ్బు మనకి సరే పని అయిపోతుంది. మీకు క్వశ్చన్స్ ఉంటే అడగండి, క్వశ్చన్ ఆన్సర్స్. అబ్బా వచ్చావా? ఇది యాక్చువల్లీ 1000 కామెంట్లు వచ్చాయి ఇప్పటికి. అందరికీ ఒకటే చెప్పా, సినిమాని బడ్జెట్, ఈ సినిమాని బడ్జెట్ లో కొలవద్దు, 3.5 సంవత్సరాల కష్టంతో కొలవాలన్నమాట. అది మైండ్లో పెట్టుకొని థియేటర్ రిలీజ్ ఉంటుంది. ఇప్పటి నాకు తెలిసి ఒక 200 సార్లు వేసుంటాం. లేదు, మన దగ్గర 2 టీషర్ట్లు వాష్ చేసుకుంటూ ఒక తర్వాత వేసుకుంటాం. మిడిల్ క్లాస్ 10 2 తిప్పుతుంటాం అన్నమాట. నాగా నేను అన్ని జానర్స్ రాయగలుగుతాను. బికాస్ మనకి ఎప్పుడైనా సరే జానర్ కాదు, స్టోరీ స్క్రీన్ ప్లేలలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ మూమెంట్ మనకు ఉంటుంది, ప్లాట్స్, క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. అది మనకు రావాలి. అది వచ్చాక నువ్వు చిన్న పిల్లలు కూడా రాయొచ్చు. నీకు టెక్నిక్స్ ఇవ్వాలి, రైటింగ్ టెక్నిక్స్, ఎలా ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ ని అని చెప్పేసి ఎక్కడ కూడా అబ్సర్డ్ ఫీలింగ్స్ లేదు. అన్న మీలాగే సినిమా చేయడానికి మేము కూడా తెలుసు, సినిమా చేయడానికి చాలా కష్టపడాలి. కానీ మిమ్మల్ని చూసాక మా మిడిల్ క్లాస్ లో వెలుగు వచ్చింది. ఒకటే మీరు రిక్వెస్ట్ చేయాలి అన్న, నెక్స్ట్ సినిమాలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. స్క్రీన్ మీద నా కోరిక. ఎందుకంటే మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను. బికాస్ నేను ఒకటే నమ్ముతాను, మనుషులు ఎప్పుడూ అవకాశం ఇవ్వరు, మన లోపల ఉన్న టాలెంట్ మనకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు దగ్గరగా 100 చేస్తున్నా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిషన్స్ లో చాలా వరకు ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే, ఆడిషన్స్ పెట్టేది ఒక క్యారెక్టర్ కోసం. ఆ ఒక్క క్యారెక్టర్ కి 200 మంది వస్తారు. 200 మందిలో ఎంతమంది సెలెక్ట్ అవుతారు? నువ్వే చెప్పు. ఒక్కడే, ఎందుకంటే క్యారెక్టర్ ఉన్నది ఒక్కడే. 99 మంది రాంగ్, బాగా మంచి బ్యాడ్ యాక్టర్స్ అని కాదు, జస్ట్ ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వండి. నువ్వు ఉన్నావు, నేను రాసుకున్న క్యారెక్టర్ నీకు లాగుందన్నమాట, వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ సినిమా ఆడిషన్ కి విక్ పెట్టానన్నా, నేను బరాబర్ వస్తాను. ఆడిషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టాను, ఎందుకంటే నేను అక్కడ మీ నుంచి వచ్చా కాబట్టి కొత్త వాళ్ళకి రోల్స్ ఇస్తాను. సో మళ్ళీ ఏ ఊరికి వెళ్ళినా సరే నన్ను వెళ్ళడానికి వచ్చిన అన్న నాకు ఛాన్స్ అంటారు. సినిమాలో ఉండేదే 20 క్యారెక్టర్లు. నన్ను 2-3 వేల మంది అడిగారు అనమాట. 2-3 వేల మందిని క్యారెక్టర్లు ఇవ్వలేను నేను. ఆ 2-3 వేల మందికి నేను ఆడిషన్స్ పెడితే అందులో 20 మంది ఎవరికైతే యాక్టింగ్ టాలెంట్ పైన ఉందో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో అందరికి ఒకటే చెప్తాను, మీ టాలెంట్ మీకు ఇప్పుడు ఆ రోల్ ఇచ్చింది, నేను కాదనమాట. ఎందుకంటే నేను నీకు ఇస్తాను అనుకోండి, మిగతా 1900 మంది ఫీల్ అవ్వరా? నేను వచ్చిన ప్రమోషన్స్ ఆ ఊరు కోసం నేను కూడా కలిసిన ఆయనకి ఇచ్చిన నాకే లేదు, నీకు ఎందుకు ఇచ్చిన ఆయనకి ఎందుకు ఇచ్చిన నీకు లేదంటే, టాలెంట్ ఒకరికి ఉంది, టాలెంట్ ఒకరికి లేదు. అది మీ పైన డిపెండ్ అవ్వలేదు, మీరు ఎంత కష్టపడి టాలెంట్ డెవలప్ చేసుకుంటారు. అవకాశం కల్పించుకుండు, నువ్వు కూడా కల్పించుకో. సూపర్ రాజన్న కూడా సపోర్ట్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్న మాకు అంత బడ్జెట్ పెట్టేవాళ్ళు లేరు, అందుకే నేను నెక్స్ట్ సినిమాకి ఆడిషన్స్ పెట్టేంత టైం వరకు నువ్వు యాక్టింగ్ స్కిల్ డెవలప్ చేసుకో, ఒక టీమ్ లెవెల్ లో వెళ్ళిపో. ఆడిషన్స్ పెట్టినప్పుడు ఒక రేంజ్ లో దద్దరిల్లా యాక్టింగ్ చేస్తే నువ్వే సెలెక్ట్ అవుతావు. ప్రిపేర్ అవుతాను, కష్టపడతాను, యాక్టింగ్ నేర్చుకుంటాను అని చెప్పి కష్టపడతాను, ప్రిపేర్ అవుతున్నాను, నీకు మాట ఇస్తున్నాను. Thank you so much. Congratulations. Okay, thank you. ఇప్పుడు నేను 10th క్లాస్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగా ఆస్పైరింగ్ షార్ట్ ఫిల్మ్ వాళ్ళ ఫ్యూచర్ చిన్న డిపెండ్ ఏంటి? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్ రావాలి. మీరు ఫిల్మే కావాలనుకుంటే రైటింగ్ రాకుండా డైరెక్షన్ లోకి మాత్రం అసలు రాకండి. జనరల్ డైరెక్షన్ ఏదైనా పర్లేదు, ఎలా తీయాలి ఎలా తీయదు అని చెప్పేసి అదే మనకు గ్రేటెస్ట్ పెయిన్. ఆ పెయిన్ నేను ఇక్కడ వరకు ట్రై చేసింది. అదే అప్పుడు డబ్బులు కొట్టుకున్నామే, పిచ్చోళ్ళలాగా మనం ఏం తెలియకుండా సినిమా తీసామే షీట్ అని చెప్పేసి
ఆ పేరు ఉంటుంది కదా, అది ఎప్పుడు మనసులో దాచుకోవాలి. అదే నేను ముందు పుష్ చేస్తాను. దాని వదిలే ఇప్పుడు ఫెయిల్ అయినా సార్, ఇప్పుడు ఫెయిల్ అయినా డబ్బులన్నీ పోగొట్టుకుని వచ్చా నెక్స్ట్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అదే నీ మోటివేషన్. నీకు ఎవరు మోటివేషన్ ఇవ్వాలన్నమాట. అదే ఒకటి హైప్ కోసం పెట్టాను. ఎందుకంటే ముందే చెప్పాను, నాకు ప్రమోషనల్ బడ్జెట్ లేదు. సో సినిమా టైటిల్ వినగానే అందరూ థియేటర్ కి రావాలి అనే ఫీలింగ్ వాళ్ళలో కలగాలన్నమాట. అది మెయిన్ రీజన్. అందుకని ఇలాంటి సినిమా ఎప్పుడు చూస్తున్నారు. రెండో రీజన్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ డబ్బింగ్ ఆ పనులలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చింది అనమాట. తనకి నేను ఒక సీన్ చూపెట్టమని చెప్పింది. సీన్ చూపించాను. తను చూసి సంథింగ్ లైక్ దిస్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్ అన్నమాట. నేను ఎప్పుడు ఇలాంటిది ఎప్పుడు చూడలేదని నాకు అది ఇరుక్కుపోయింది మైండ్ లో. ఇక టైటిల్ పెట్టాలనిపించినప్పుడు అది కూడా ఒకటి తగిలింది అనమాట. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడో చూస్తుంటారని చెప్పింది కదా, నిజంగా ఆడియన్స్ అలానే ఫీల్ అవుతారేమో. సినిమా అంటే సినిమా తీయక ముందే మీరు టైటిల్ రాసి పెట్టుకున్నారా? సినిమా సినిమా షూటింగ్ అయిపోయాక టైటిల్ ఫిక్స్ చేశాను. అచ్చా, సినిమా తీసినాక టైటిల్ పెట్టారు. షూటింగ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంటే టైటిల్ ఫిక్స్ చేశాను. వావ్, నైస్ సార్. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, అండ్ కెమెరా Can I ask my question? అది కూడా కరెక్ట్ పాయింట్. యాక్చువల్లీ సింగిల్ షాట్ ఎవరు చూడలేదు, అందుకని టైటిల్ కూడా ఇలాంటి సినిమా ఎప్పుడు చూస్తున్నాను. అండ్ కెమెరా కట్ లేకుండా తీసారు అని సంథింగ్ ఐ హర్డ్ అబౌట్ యూ. ఏంటి సార్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్? కెమెరా మనకు సినిమా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, మన సినిమా షూటింగ్ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8:10కి ఫినిష్ అయింది. అంటే దాని అర్థం ఏంటి, 100 minutes లో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. సినిమా డ్యూరేషన్ కూడా 100 minutes. కట్ లేకుండా బ్రేక్ లేకుండా కెమెరా నాన్ స్టాప్ 100 minutes మేము యాక్టింగ్ చేస్తుంటే క్యాప్చర్ చేసింది. దాన్నే సింగిల్ షాట్ ఫిల్మ్. వెరీ నైస్ సార్, వెరీ హార్డ్ వర్క్. అప్రిషియేట్. కెమెరా ఏదైనా వాడమంటే రిలీజ్ అయ్యేది. మేకింగ్ వీడియో ఉందా? మేకింగ్ వీడియో తీసేంత టైం లేదు మాకు. సింగిల్ షాట్ కరెక్ట్ గా రావాలనే తప్పనే అక్కడ దానిపైన ఫోకస్ ఉంది అన్నమాట. ఏదో మేకింగ్ వీడియో తీయాలి, తర్వాత ఆడియన్స్ కి చూపించుకోవాలి, అది లేదు మైండ్ సెట్. బికాస్ మనకి ఇది ఇంపార్టెంట్. 100 నిమిషాలు కట్ లేకుండా ఇలా మొత్తం మైండ్ దానిపైన పార్ట్ ఉండదు. ఒకటే పార్ట్ మళ్ళీ సింగిల్ షాట్ అంటారు, మళ్ళీ కొత్త టెక్నిక్ తో సెకండ్ ఒక సాంగ్ ఉంది సింగిల్ షాట్, అది థియేటర్ లో చూసానికి కిక్ వస్తుంది. ఇక్కడ చూసే కిక్ కదా. సో జెనసిస్ ఏంటి సార్? ఇది జెనసిస్ ఏంటి సార్? కామెడీనా, థ్రిల్లరా? కామెడీ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. కామెడీ. దాంట్లో 2 స్టోరీస్ ఉంటాయి ఈ సినిమాలో. ఒక స్టోరీ ఏమో సాయి పల్లవి నా నుంచి వెళ్తుంటే పట్టుకోవడానికి మీరు ట్రైలర్ లో చూపించామా మెయిన్ స్టోరీ అన్నమాట. రెండో స్టోరీ ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ హీరో తెలుగు సినిమా హీరో అనుకుంటున్నాను. ఈ 2 స్టోరీస్ ప్యారల్ గా వెళ్తుంటాయి సినిమాలో. అందుకనే ఒకటి కామెడీ జర్నీ, ఇది అడ్వెంచర్. ఏది సాధిస్తారా లేదా అంటే కామెడీ అడ్వెంచర్. సార్ సార్ మైత్రి మూవీస్ అంటే జనాల్లో ఒక క్రేజ్ ఉంది సార్. సార్ డెఫినెట్లీ ఒక క్రేజ్ ఉంది మైత్రి మూవీస్ అంటే. సో వై యూ చూస్ దిస్ ఫిల్మ్? సార్ ఒకసారి స్క్రీన్ పైన మైత్రి మూవీస్ అని పడగానే వీళ్ళలు గోలలు, సో ఇట్స్ అ కామన్ వర్డ్. సో మీరు అంటే సో 100 minutes మూవీ, చిన్న మూవీ, లైక్ అంటే సింగిల్ టేక్ మూవీ అని అన్నారు కదా. సో మీరేం ఆలోచించలేదా సార్, సో నేను ఎందుకు తీసుకోవాలి ఈ మూవీ అని? ఇక్కడ ఒకటేనండి, ఏదైనా ఒక కొత్త ప్రయత్నం నాకు చెప్పినట్టు. సో రెండవది, అతను ఆ సినిమాని నిలబెట్టుకోవడానికి ఆయన పడ్డ కష్టం. సో సహజంగా చాలా మంది నేను ఎక్కడికి వచ్చే ప్రొడ్యూసర్స్ కానీ చిన్న సినిమాలు కానీ కొత్తగా ప్రయత్నం చేసిన వాళ్ళు అందరూ కూడా, సార్ మాకు డేట్ ఇప్పుడు చెప్తారు సార్, దాన్ని బట్టి మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను వాళ్ళకి, ముందు సినిమా జనాల్లోకి వెళ్ళినప్పుడే డేట్ ఫిక్స్ అవ్వాలండి. డేట్ ఫిక్స్ అయ్యి మీరు పబ్లిసిటీ చేసి ఇంత షార్ట్ పీరియడ్ లో ముందుకు పోతుంది. బట్ నేను విన్నది సార్, ఒక దాదాపు 15 months నుంచి జనాల్లోనే ఉండి, జనాలతోనే రీచ్ అయ్యి, ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆయన ఎఫర్ట్ ఏదైతే పెట్టాడో అంత ఎఫర్ట్ నాకు తెలిసి ఎవరు పెట్టలేదండి. సో ఆ ఎఫర్ట్ కి మేము మా సైడ్ కూడా మేము ఎఫర్ట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి. సో ఇందాక అంటే ఆ సినిమా మేము చేస్తున్నాం అనే దానికన్నా ఆ సినిమా మాకు ఆయన అవకాశం ఇచ్చాడు అనేది నేను ఫీల్ అవుతాను. రిక్వెస్ట్ చేసినందుకు అప్పటికి హీ వాజ్ ఫెడ్ అప్. అసలు నిలబడే ఓపిక కూడా ఆయనకి లేదు.
ఇమ్మీడియట్ గా ఆయన అక్కడ ర్యాపప్ చేసుకొని కర్నూలు, అక్కడ నుంచి కడపకి వెళ్ళి కడపలో దిగి కడప నుంచి మళ్ళీ చిత్తూరు బస్ ఎక్కాలి. ఆయన టైం లేదు. మేము ఎంత హాస్పిటాలిటీ చూపించినా కూడా ఆయన ఆగలేదు. సార్ ఒక్క రోజు ఆగండి, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళండి అంటే ఆయన ఆగలేదు, అస్సలు ఆగలేదు. తినే టైం కూడా ఆయన తీసుకోలేదు. పాయింట్ ఏంటంటే ఆయన స్వెట్ అండ్ సోల్. ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ మా క్వశ్చన్ మీలాగే ఉండింది, హీరోయిన్ రాలేదేంటి, క్యాస్ట్ అండ్ క్రూ రాలేదేంటి, ఏం సార్ మీరు ఒక్కరే వచ్చారు, ఓ 2 అబ్బాయిలు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారు, మీరు ఎందుకు ఇంత ఒక వెహికల్ లేకుండా, ఏం ఒక బౌన్సర్ లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఏంటి అంటే, హీరోల దగ్గరికి ఫ్యాన్స్ వెళ్తారు కానీ ఫ్యాన్స్ దగ్గరికి నేను వెళ్తాను, అది నేను ఆయన అన్నారు. తను యాక్చువల్లీ కర్నూలు ఈవెంట్స్ హాస్ట్ చేస్తుంది అనమాట. తను నా గురించి తెలుసుకొని మీకు ఏదైనా ఈవెంట్ ఉంటే చెప్పండి, వచ్చి చేస్తా అని చెప్పారు. ఓన్లీ ఈవెంట్ కోసము ఈవిడ, వీళ్ళ మదర్, వీళ్ళ అన్నయ్య, ఇంకా వీళ్ళ ఫ్రెండ్ నలుగురు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ రెస్టారెంట్ లో హోటల్లో రూమ్ తీసుకొని ఇప్పుడు మన ఈవెంట్ చేసి మళ్ళీ ఇప్పుడు కర్నూలుకి తిరిగి వెళ్తారు అనమాట. లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నారు, ఓన్లీ బికాస్ తను నన్ను నమ్మారు, తన హార్డ్ వర్క్ నమ్మారు. నేను కర్నూలుకి వచ్చినప్పుడు నా హార్డ్ వర్క్ చూసి ఫ్యామిలీతో వచ్చి ఈవెంట్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశిఖ. యాంకర్ అవ్వలేదండి నేను. యాక్చువల్లీ నాకు సొంత ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, త్రూ APNTS త్రిపుర ఈవెంట్స్ ప్రొప్రైటర్స్. నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అన్ యాంకర్. కేవలం రాజా గారి కోసం ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ హోస్టింగ్ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 1400 డైలాగ్స్, సింగిల్ షాట్ మూవీ, 100 minutes, సింగిల్ షాట్. క్యాస్ట్ అండ్ క్రూ కి, పోస్టర్ డిజైనింగ్ కి, ముఖ్యంగా రాజా గారికి, రాజా ప్రొడక్షన్స్ లో తనే ప్రొడ్యూసర్ అయ్యి, తనే హీరో అయ్యి, తనే యాక్టర్ అయ్యి అన్ని చేశారు. అండ్ బికాస్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పైన ఉండి చాలా ఓపిక్ గా నిలబడి ఆల్మోస్ట్ గంటన్నర వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు, రమ్య గారు అండ్ చంద్ర గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. సార్ ఇందాకే వెళ్ళిపోయారు. బికాజ్ ఇలాంటి ఒక హిస్టారిక్ ఎక్స్పెరిమెంటల్ మూవీని తీసుకొని డిస్ట్రిబ్యూటర్స్ గా వాళ్ళు పబ్లిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. పుష్ప లాంటి పెద్ద బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయిన ఆ ప్రొడక్షన్ లో ఈయనది రిలీజ్ అవ్వడం ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ థింగ్. సార్ ఓ మాట అన్నారు, మాకే అది తను మాకు ఛాన్స్ ఇచ్చినట్టు మేము ఫీల్ అయ్యామని. అండ్ మీ ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాదాభివందనాలు సార్ వాళ్ళ పేరెంట్స్ కి. ఎందుకంటే మీరు పైకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా మీ మాటలు నాకు ఇక్కడ తగిలాయండి. ఎందుకంటే మా అమ్మగారు అలానే సపోర్ట్ చేస్తారు, అందుకే ఆవిడ అక్కడ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఎన్ని ఈవెంట్స్ చేసినా, ఎంత పాపులారిటీ వచ్చినా కేవలం అది ఆవిడని. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం నేను నా స్ట్రగుల్ కి వెళ్ళిపోయాను, అమ్మ గుర్తొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. మన ఈవెంట్ అయితే చాలా సక్సెస్ అయిందబ్బా. వస్తారు జనాలు అనుకున్నాను, బట్ నిల్చునే అంత వచ్చారు. వెరీ వెరీ హ్యాపీ. థియేటర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకో 5 days ఉంది. నా ప్రాణం పెట్టి ప్రమోషన్ చేస్తా, మీ అందరినీ థియేటర్స్ కి తీసుకొస్తా. అండ్ లాంగ్ రన్ ఒక 15 days 20 days రన్ అయ్యేలాగా నా సర్వశక్తులు యూజ్ చేస్తాను అన్నమాట. ఖచ్చితంగా ఇంటి కొడుతున్నాం. సూపర్ రాజా తెలుగు సినిమా హీరో అవుతున్నాడు. 30 నుంచి టికెట్స్ ఓపెన్ ఉంటాయి. నా సిన్సియర్ రిక్వెస్ట్, ఎలా అయితే వచ్చి మీరు హౌస్ఫుల్ చేసేసారో అక్కడ హౌస్ఫుల్ అయ్యి థియేటర్ బద్దలైపోవాలి మీ క్రౌడ్ ని చూసి. అలానే మీరు సపోర్ట్ చేసి ఆయన వచ్చే రికార్డ్ అవుతుంది. ఒక ట్రిబ్యూట్ బ్యాక్గ్రౌండ్ లేని యాక్టర్ ఫస్ట్ డే ఈ రేంజ్ క్రేజ్ ఏంటబ్బా అని చెప్పేసి మనం ప్రూవ్ చేద్దాం థియేటర్స్ లో. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, ఇండియా మొత్తం షాక్ అయ్యేలా. సార్ సాంగ్స్ కూడా మీరే రాసారా? సాంగ్ లిరిక్స్ సాంగ్ నేనే రాసాను. సో కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని మీరే? సాంగ్ యాక్చువల్లీ ఇది ఒక క్రేజీగా ఉంటుంది, డిఫరెంట్ సాంగ్ టైప్ లో ఉంటుంది మేడం. స్టోరీతో చూస్తే బాగుంటుంది. సో ఆ లిరిక్స్ నేనే రాసాను. సో అన్ని మీరే, మొత్తం స్క్రీన్ మీద మీ నేమే? కథ, మాటలు, పాటలు, హీరో, డైరెక్షన్, స్టోరీ మొత్తం. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత పేషెన్స్ గా వచ్చి అటెండ్ అయ్యి. సూపర్ రాజా ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మేము జోష్ మిస్ అవ్వకుండా మీరు చూసుకున్నారు.
థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 19 మళ్ళీ సూపర్ రాజా మిమ్మల్ని కలుస్తారు మీ ఊర్లో మీ థియేటర్స్ లో. మాట్లాడు నువ్వే చాలా సేపు మాట్లాడాను. యాక్చువల్లీ నువ్వు కొంచెం లేట్ వచ్చినట్టున్నావు, నల్లగున్నా అని చెప్పావు కదా, సో అందుకని చెప్పేసి మిస్ అయినట్టున్నావు ఇన్ఫర్మేషన్. బట్ 1.5 అవర్ సో స్టార్ట్ అయింది సార్, చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నారు. మీకు కూడా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను. మీ రెస్పాన్సిబిలిటీ నేను ఒకటే చెప్తాను అనమాట, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈ సినిమాకి. ఇంత కొత్త సినిమా తీసాడు, 3.5 years తీసాడు కదా, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి సింగిల్ షాట్ అంటున్నాను చెప్పి థియేటర్ కి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 10 సార్లు చెప్పాను ఆల్రెడీ, ఒక బయటికి వచ్చి కొందరికి చెప్పి వాళ్ళ సినిమా చూడమని చెప్పండి. మీకు నచ్చి మీరు బయటకు వచ్చి చెప్పకపోతే చాలా చాలా లాస్ వస్తాయి అనమాట. వర్డ్ ఆఫ్ మౌత్ కి మించిన పబ్లిసిటీ ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పినది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నచ్చితే 10 మందికి చెప్పండి, ఆ 10 మంది చూసి బాగా నచ్చితే ఇంకో 10 మందికి చెప్తారు. అలా ఉన్నది 20 days లాంగ్ రన్ ఉంటే చరిత్ర సృష్టిస్తాం అన్నమాట. ఒకటే చెప్తాను, చరిత్ర సృష్టిస్తాం అంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అండ్ ఇట్స్ ర్యాప్ అప్. మళ్ళీ సెప్టెంబర్ 19 మీ అందరినీ మేము కలుసుకోవాలని హార్ట్ఫుల్ గా నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ బేబీ స్వేషిక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సూపర్ రాజా. నమస్తే మ్యామ్. అసలు ఇలాంటి మూవీ పేరు ఎప్పుడైనా విన్నారా? మూవీ గురించి ఒక చిన్న మాట మ్యామ్. లైక్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే, ఐ మీన్ మీరు చాలా మూవీస్ చూసుంటారు, చాలా మూవీస్ షార్ట్ ఫిల్మ్స్ మూవీస్ చేసి ఉంటారు. సో అంటే ఆ కంటెంట్ కి ఈ కంటెంట్ ఏమైనా సిమిలారిటీ ఉందా? మూవీలో మీ పేరు సాయి పల్లవి, అందరికీ ఇక్కడ తెలుసు. సో దే ఆర్ షౌటింగ్ లైక్ సాయి పల్లవి సాయి పల్లవి. సో మూవీలో మీ పేరు సాయి పల్లవి. ఓకే సార్, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు, ఇలాంటి టైటిల్ మేము ఎప్పుడు వినలేదు సార్, అసలు వినలేదు. ఫ్యూచర్లో వింటామన్న ఆలోచన కూడా లేదు సార్ అసలు. సో మీరు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు? అండ్ ఇంకొకటి ఏంటంటే 100 minutes లో తీసాము అని చెప్పారు. సో అసలు ఫస్ట్ టైటిల్ గురించి చెప్పండి సార్. సింగిల్ షాట్ సినిమా ఎవరు చూడలేదు కదా ఇప్పుడు, మీరు చూసారా? అందుకని సినిమా టైటిల్ అది. ఓకే, అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ సినిమా పేరు పెడదామని ఆలోచన ఎలా వచ్చింది? అసలు హైప్ రావాలి సినిమాకి, టైటిల్ వినగానే టైటిల్ చూడగానే దినాలు ఏముంటుందో థియేటర్ లో అని చెప్పి చూడాలని చెప్పేసి ఆ టైటిల్ పెట్టాను. అలాగే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు అన్నారన్నమాట, ఒక అమ్మాయి సీన్ చూసి ఐ హావెంట్ సీన్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్, ఎప్పుడు చూడలేదని. సో ఆ టైటిల్ అలా వచ్చింది. సార్ మీరు ఈ మూవీ కోసం 3 years స్ట్రగుల్ అయ్యానని చెప్పారు. సో ఆ స్ట్రగుల్ కి తగ్గట్టు మూవీ వచ్చిందా సార్? 3 years మూవీ కోసం కష్టపడ్డానని చెప్పారు. సో ఆ స్ట్రగుల్ కి తగ్గ, ఐ మీన్ యువర్ ఫీలింగ్ లైక్ నేను 3 ఏళ్ళు కష్టపడ్డాను, దానికి తగ్గ ఫలితం నాకు వచ్చింది, మూవీ బాగా వచ్చింది అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారంటే దాని అర్థం అదే కదా. మైత్రి వాళ్ళు అంటే ఒకటి సార్, థియేటర్ లో మైత్రి మూవీస్ అనగానే లైక్ ఒక బాహుబలినో లేకపోతే అలా ఆ రేంజ్ సినిమాలు మేము ఊహించుకుంటాం. సో మైత్రి మూవీస్ అనే స్క్రీన్ మీద రాగానే విజిల్స్ గోలలు ఇవన్నీ ఉంటాయి. సో విన్నాక మైత్రి మూవీస్ వాళ్ళు అన్నారు, సార్ మాకు ఛాన్స్ ఇవ్వడం అది మా బ్లెస్సింగ్ లాగా తీసుకుంటాము అని. సో వాళ్ళ మూవీ చూసారు కాబట్టి, సో దే ఆర్ సేయింగ్ లైక్ దట్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన గొప్ప మనిషి యాక్చువల్లీ, అలా ఒప్పుకోవడం కూడా ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్ కదా. ఆయన అంత హై స్టేజ్లో ఉండి మేబీ నేను ఆయన అంత ఇంప్రెస్ చేసి ఉంటాను, నా కంటెంట్ సినిమా అంత బాగా వచ్చి ఇంత కష్టపడ్డాడే బాగా కుర్రాడు అని చెప్పేసి మేబీ ఆయన ఉంటాడు. బట్ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం అన్ని, హీరో అన్ని మీరే. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? స్క్రీన్ మీద మీ పేరు చూసుకుంటుంటే ఎస్ నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? నాకు స్క్రీన్ పైన పేరు చూసుకుని ఓ గొప్ప పొంగిపోయి అలా ఏం లేదు. మన గోల్ ఏంటంటే లాంగ్ రన్ ఉండాలి. ఒక 20 days లాంగ్ రన్ హౌస్ఫుల్స్ ఉంటే మనం తెలుగు సినిమా అడుగు పెట్టి తెలుగు సినిమా హీరో అయ్యామని ప్రూవ్ అవుతుంది అనమాట. ఈ చిన్న చిన్న వాటి కోసం నేను పొంగిపోను.
Thank you so much, sir. All the very best, sir, for your future and for your మీ పేరు Vijaya, sir. విజయ్. ఏ మీడియా? జీ మీడియా. Yes, sir. Garuda. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎవరు మిమ్మల్ని అంటే వాళ్ళు రమ్మన్నారా? పిఆర్ వాళ్ళు రమ్మన్నారా? లేదు సార్, నేను నా ఫ్రెండ్ చెప్పారు. ఇన్స్టాగ్రామ్ లో గ్రేట్ గ్రేట్ సపోర్ట్. Okay, please tell like Garuda Media subscribers. ఇక్కడ గరుడా అన్న ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోస్ నచ్చి ఇక్కడ Thank you so much. Thank you.